అందరికీ నమస్తే. ఇంటి దొంగను ఈశ్వరు కూడా పట్టలేడు అనేది ఒక సామెత ఉంది. బట్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం పట్టేసిండ్రు. ఈశ్వరుని కన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టున్నారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఆమెకు సంబంధించిన కోర్టు సమన్ల వ్యవహారం మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్లకు ఎలా చేరింది అనే దానిపైన నిన్న ఒక కీలక సమావేశం జరిగింది ఢిల్లీలో. అంతర్గతంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో జరిగిన చాలా సంచలనమైన విషయాలు లాస్ట్కి అది అటు ఇటు పోయి రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకునేటట్లు కనిపిస్తుంది. ఆయన ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక పక్క ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది. చాలా పరిశాన్లో ఆయన మాత్రం ఆ మీటింగ్కు దూరంగా బీజేపీ లీడర్లను, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని వాళ్ళని వీళ్ళని కలిసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ ఒక అలజడి, ముఖంలో ఒక అలజడి, తెలిసిపోతుందేమో అన్న ఒక అలజడి కనిపించిందేమో అన్నట్లుగా అందరికీ అట్లా అబ్జర్వేషన్ అట్లా అనిపించింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు అందరికీ తెలుసు కదా, మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ దక్కకుండా చేయడంలో ప్రధానమైన పాత్ర ఒక కోర్టు సమన్ల పేపర్. ఇక్కడనే శ్రీలత అని ఒక మహిళ ఒక వేసిన సిటీ సివిల్ కోర్టులో వేసిన ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించిన వ్యవహారం. అది మెన్షన్ చేయలేదని కదా, అఫిడవిట్లో మెన్షన్ చేయలేదని ఆమె అఫిడవిట్ను, ఎలక్షన్ రాజ్యసభ అఫిడవిట్ను రిజెక్ట్ చేసిండ్రు. ఆల్రెడీ బీజేపీకి బలం లేకపోయినా ఏకగ్రీవం అయిపోయినారు. ముగ్గురు ఎంపీలు రాజ్యసభకు. ఆడ ఇద్దరికే బలం ఉండే, ఇంకా మూడో ఎంపీ కూడా అయిపోయింది. ఇదంతా కొన్ని రోజుల నుంచి నడిచిన వ్యవహారంగా ఇంటర్నల్ అబ్జర్వేషన్లో వాళ్ళ పరిశీలనలో తేలిందంట. అసలు మీనాక్షి నటరాజన్ పేరు డిసైడ్ అవుతుంది అనగానే ఇక్కడ కొంతమంది రంగంలో దిగిండ్రు, చేసిండ్రు. ఆమె ఒక హిందీ ఛానల్, నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. శ్రీలత అని ఎవరైతే ఆ ప్రైవేట్ కేసు చేసిండ్రో సివిల్ కోర్టులో, ఆ సమన్ల విషయంలోనే కదా ఇదంతా జరిగింది. ఆ పేపర్ కోసం, అంటే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాల కోసం శ్రీలత అనే మహిళను సంప్రదించారు. ఎవరు సంప్రదించిండ్రో ఆమె చెప్పేసింది, పేరు చెప్పలేదు కానీ సూచనాప్రాయంగా మాట్లాడింది. తర్వాత చూస్తే రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, అన్ని హ్యాండ్లు ఫహీమ్ ఖురేషీ పేరు అందుబాటులోకి వచ్చేసింది. ఫహీమ్ ఖురేషీ తనంతా తాను చేసిండా? ఫహీమ్ ఖురేషీ రేవంత్ రెడ్డి ఆజ్ఞను దాటాడు. రేవంత్ రెడ్డి కోసం ఏమైనా చేస్తాడు. రేవంత్ రెడ్డి ఎవరిని నమ్మడు, ఆయన మాత్రమే నమ్ముతాడు. ఆయన మాత్రమే రేవంత్ రెడ్డి కోసం ఏమైనా చేస్తాడు. అట్లా అయిపోయింది. ముందు ఈ వీడియో చూడండి ఒకసారి. जब एंटर कर रही थी उस दिन गेट के अंदर, कोर्ट के गेट अंदर जा रही थी. कौन से दिन? ऑन 6th, हाँ 6th of June. तो वहाँ पे अब मैं क्या बताऊँ, कोई पीए थे, कोई इम्पोर्टेंट लीडर के पीए थे वहाँ पे. कौन सी पार्टी के थे? कहाँ? वो अपने हमारी पार्टी के थे, कांग्रेस पार्टी के ही थे. वो खड़े थे वहाँ पे. तो मैंने पूछा भी था लेकिन उन्होंने कुछ और बताया. ఇప్పుడు ఈ వీడియో చాలా సంచలనంగా మారింది. హైకమాండ్ కూడా ఒక ఆధారం దొరికింది. హైకమాండ్ అసలు ఎవరు చేసింది ఇదంతా? అయితే మీనాక్షి నటరాజన్ అంటే ఓన్లీ ఒక పార్టీ లీడర్ కాదు, రాహుల్ గాంధీ టీంలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. చాలా రోజులకి వెళ్ళి ఇక్కడ కోవట్లు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్లో. వాళ్ళు బీజేపీకి కోవటిజం చేస్తున్నారు. కొంతమంది బీజేపీకి పోతారు, రేవంత్ రెడ్డి బీజేపీకి పోతారని చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఆయన నడవడిక కూడా అట్లే ఉందంటే హైకమాండ్ లైట్ తీసుకున్నది ఏంది ఇదంతా అని. ఈ మేడం చెప్తున్నది ఏంది, 6th June అంటే కరెక్ట్గా నామినేషన్లకు ఒక 4-5 రోజుల ముందల, కొద్ది అటు ఇటు కోర్టులో ఉండగా ఒక లీడర్ పిఏ వచ్చి ఆ కోర్టుకు సంబంధించిన వివరాలు ఆరాధించిండు. కోర్టు సమన్ల పేపర్ అడిగితే నేను ఇయ్యలేదు. తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారో నాకు తెలియదు. కోర్టు దగ్గర సీసీటీవీ ఉంటుంది, ఆడ పోతే ఆ సీసీటీవీ చూస్తే మొత్తం తెలుస్తుంది. బహుశా ఆ సీసీటీవీ కూడా బయటకు వస్తుందేమో త్వరలో. దీనిలో ముఖ్య నేత ఖురేషీ, ఫహీమ్ ఖురేషీ అంటే ఎవరో తెలుసు కదా. ఆయన ఒక సొసైటీకి, మైనార్టీ సొసైటీకి లీడర్. ఈయననే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నామినేటెడ్ పోస్ట్ ఆయనకే ఇచ్చింది రేవంత్ రెడ్డి. ఆయన కాకలు తీరిన కాంగ్రెస్ లీడర్ కాదు, కానీ రేవంత్ రెడ్డికి నమ్మిన బంటు. ఆయన ఎట్లయిపోయిందంటే ఆత్మ పరమాత్మ. ఎవరైనా ఆత్మ అంటే పనికొచ్చే తోలం పెట్టుకుంటాడు, కానీ ఈయన మాత్రం ఇట్లాంటి వాళ్ళని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఆత్మగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఆత్మ అంటే మరి ఆయనతో ఏమేమి పనులు చేపిస్తాడు, ఏం చేపిస్తాడు చాలాసార్లు మన వీడియోల ద్వారా చాలామందికి తెలిసింది. డైరెక్ట్గా ఐఏఎస్లకు చీఫ్ సెక్రటరీ కూడా ఫోన్ చేసేంత ఫ్రీడమ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఆయనకి. అయితే ఎట్లా పోయింది ఇదంతా అంటే, ఈమె చెప్తున్న దాని ప్రకారం నేను ఇవ్వలేదు, బట్ కోర్టుకి వెళ్ళి తీసుకున్నారేమో అనేది ఒక అనుమానం. కోర్టుకి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కనుక పరిశీలిస్తే అసలు ఎవరు తీసుకున్నారో, ఎక్కడ తీసుకున్నారో కూడా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది ఇక్కడ నుంచి మహారాష్ట్ర బీజేపీ లీడర్ అంట. మహారాష్ట్ర బీజేపీ లీడర్ దగ్గర నుంచి 2 hours మధ్యప్రదేశ్కి పోయిందంట లేక. అదే ఆ సమన్ల కాపీ. వాళ్ళు ముందస్తు స్కెచ్ ఇదంతా. అంటే
మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు ఆకూడదు. ఆ ఇంటెన్షన్ ఎవరికి ఉందో తెలంగాణ కాంగ్రెస్లో ఎవరికి ఉందో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీకి అచ్చు గుద్దినట్లుగా ప్రతిదీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది, మొత్తం ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసింది ఆమె. అందుకే కదా ఆమెను ఇబ్బంది పెడితే ఆమె నేను ఇన్ఛార్జ్గా పనిచేయలేను, నేను వెళ్ళిపోతా తెలంగాణకి వెళ్ళి అని చెప్పి రాహుల్ గాంధీకి మొరబెట్టుకుంటే లేదు పరిస్థితులు సద్దు మనుగుతాయి, మీరు అక్కడ ఉండాలి, చాలా అవసరం. తెలంగాణ కాంగ్రెస్లో చాలా జరుగుతున్నాయి, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ మాకు చాలా నమ్మిన వ్యక్తి ఇన్ఛార్జ్గా ఉండాలి, మీరు నమ్మిన వ్యక్తిగా మేము వేసిన డ్యూటీ అది, మీరు అక్కడ ఉండండి, రిపోర్ట్స్ చేయండి, ఎవరిని ఏమి అనొద్దు, మీ పని మీరు చేయండి, మీ లిమిట్స్లో మీ పని మీరు చేయండి అని చెప్తే ఆమె తర్వాత ఆమె ఈ విషయాలన్నీ కూడా ఆమె దగ్గర రెగ్యులర్గా పోయే లీడర్లకు చెప్పింది. ఆమె ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుంది ఆమె ఆఫీస్, రెగ్యులర్గా ఆమె దగ్గరకు పోయే వాళ్ళకు ఆమె చెప్పింది. ఆ వార్తలు బయట కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఏంది, ఆమె రాజ్యసభ అయితే మేకవుతుంది, రాజ్యసభ అయితే ఇంకా ఆమెకు ప్రోటోకాల్ వస్తుంది, ప్లస్ ఆమె ఇంకా మరింత స్ట్రాంగ్గా పనిచేసే అవకాశం దొరుకుతుంది ఆమెకు. ఆమె ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం దొరుకుతుంది, ఆమె కొంత మ్యాన్ పవర్ దొరుకుతుంది. అంటే కొంత మ్యాన్ పవర్ పిఆర్ఓ వాళ్ళంతా ఉంటారు, వాళ్ళందరూ ఇంకా కొంత ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ ఎవరైతే కురేషి ఉన్నాడో ఆ కురేషికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలంటే ఆమె ఒప్పుకుంటలేదు. అసలు హూ ఈజ్ ఈ అంటుంది ఆయన ఎవరు, ఆయన కిందికి ఇవ్వాలి, కాంగ్రెస్ లాయలిస్ట్ ఉన్నారు, వాళ్ళకు ఇట్లాంటి పదవులు ఇవ్వాలి తప్ప ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వకూడదు, ఈయన కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఈయన రేవంత్ రెడ్డికి మాత్రమే వర్క్ చేశారు తప్ప పార్టీ కోసం ఏం పని చేయలేదు, ఆయనకు ఆల్రెడీ ఒక పోస్ట్ ఇచ్చారు, ఇవన్నీ రిపోర్ట్ చేసింది ఆమె. ఇక్కడ స్వామికార్యం స్వకార్యం రెండు తిరుగుతున్నాయి కదా. ఇక్కడ ఇప్పుడు ఎట్లుంటుందంటే, నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇక్కడ ఎవరెవరు అనేది మీరే ఆ ప్లేస్లో పెట్టుకోండి. ఒక గవర్నమెంట్ ఆఫీసర్, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆర్టీఏ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా లంచాలు తీసుకోరు. వాళ్ళ డ్రైవరో వాళ్ళకి నమ్మిన బంటో ఎవరు గేట్ బయట ఉండి చాంబర్ బయట ఉండో వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఏసీబీ పోయి పట్టుకుంది అనుకోవాలను, ఏసీబీ పోయి ఎవరితో డబ్బులు తీసుకున్న డ్రైవర్ను అసిస్టెంట్ను పట్టుకుంటే ఆ ఆఫీసర్ ఏమంటారంటే నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన కిందనైనా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి, ఈయన లంచాలు తీసుకొని సాయంత్రం కాగానే ఈయన పర్సెంటేజ్ తీసుకొని మొత్తం డబ్బులు ఆయనకే ఇస్తారు. సేమ్ ఇక్కడ అదే జరిగింది. రేవంత్ రెడ్డి ఏదైతే కోరుకున్నాడో దాన్ని ఫహీం ఖురేషి అమలు చేసిండు. అందుకే దీనిలో స్వామికార్యం ఆయనది, స్వకార్యం ఫహీం ఖురేషిది, నాకు పదవి రాకుండా అడుక్కున్నది అని రెండు ఉన్నాయి దీనిలో. ఇట్లా మొత్తం ఆమె రాజ్యసభకు పోవద్దు, దానికోసమని ఇక్కడ బండి సంజయ్ని వాడుకున్నారనేది దీనిలో బయట నడుస్తున్న చర్చ, సోషల్ మీడియాలో కానీ పేపర్లో వచ్చిన వార్తలు కూడా. బండి సంజయ్ ద్వారా మహారాష్ట్ర లీడర్ ద్వారా అది మధ్యప్రదేశ్కు చేరింది. వాళ్ళు ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకున్నారు. ప్లాన్ ఏనేమో అక్కడ ఎమ్మెల్యేలను కొనాలి, ఎమ్మెల్యేతో క్రాస్ ఓటింగ్, 10 మంది ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేస్తే థర్డ్ ఎంపీ కూడా గెలుస్తాడు, బీజేపీ ఎంపీ అవుతాడు, బీజేపీ అభ్యర్థి ఎంపీ అయిపోతాడు, థర్డ్ పర్సన్ కూడా మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు గెలవదు, అట్లా కూడా పదవి రాదు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ టార్గెట్ అనే దానికన్నా వీళ్ళకి టార్గెట్ ఉండొచ్చు, కానీ అక్కడ బీజేపీని గెలిపించాలన్న మోటో ఒకటి కనిపిస్తుంది అక్కడ బీజేపీ. ఎందుకంటే ప్లాన్ ఏ ప్లాన్ బి, ప్లాన్ ఏ వచ్చేసి ఒకవేళ మీనాక్షి నటరాజన్ కనుక ఈ పేపర్ను సంపాదించి ఆమె కనుక పసిగట్టి, ఎందుకంటే తెలంగాణ లీగల్ సెల్ ఉంటుంది, కాంగ్రెస్ లీగల్ సెల్, ఎవరైనా సరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా పదవులకు నామినేషన్ చేస్తున్నారంటే లీగల్ సెల్ యాక్టివ్గా పనిచేస్తుంది. లీగల్ సెల్ ఏం చేస్తుంది అంటే ఆమె మీద లేదా ఎవరి మీద కానీ కేసులు ఏమున్నాయి, ఏ కోర్టులో ఏముంది, ఏ పోలీస్ స్టేషన్లో ఏముంది, లీగల్ వ్యవహారాలు ఏమున్నాయి, అవన్నీ రిపోర్ట్ చేస్తారు, అవన్నీ అఫిడవిట్లో పెట్టేసి అఫిడవిట్ వేస్తారు. కానీ ఇక్కడ లీగల్ సెల్ను కూడా స్పందించొద్దని పార్టీ ముఖ్య నేత ఆదేశాలు జారీ చేసిండు. అందుకే ఆ లీగల్ సెల్ కూడా పనిచేయలేదని చర్చ నడుస్తుంది. ఆ లీగల్ సెల్ రెస్పాండ్ అవుతారేమో చూద్దాం, వాళ్ళు ఏమైనా చెప్తారేమో. ఆ లీగల్ సెల్ ఎవరు చూస్తారో ఈ తతంగం అంతా కూడా. ఇక్కడ అది జరగలేదు కాబట్టి వాళ్ళకి ప్లాన్ ఏ వర్కౌట్ అయిపోయింది. ఒకవేళ మీనాక్షి నటరాజన్ కనుక గుర్తించి ఆ సమన్ల పేపర్ కనుక సబ్మిట్ చేసిందంటే ప్లాన్ బి ఎమ్మెల్యేలతో ఒక 10 మంది ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ జరిగేది. అదంతా తెలంగాణ కేంద్రంగా జరిగింది. ఇప్పుడు నిన్న కొండ విశ్వేశ్వరరెడ్డి తన అభిప్రాయం చెప్పిండు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడేమో. కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్పడం చాలా కీలకమైన విషయంగా నేను చూస్తున్నా. ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ దోస్తు, పార్టీలు వేరైనా వెరీ వెరీ క్లోజ్ వాళ్ళిద్దరు. అసలు వాళ్ళు కలిసి పార్టీ పెట్టాలన్న ప్లాన్ కూడా వేసారు ఒక టైంలో. ఇప్పుడు కూడా క్లోజ్. ఇప్పుడు కూడా ఆయన రేవంత్ రెడ్డిని పల్లెత్తి మాట్లాడాడు, కానీ ఒక మాట అన్నాడు, ఆయన పార్టీ హైకమాండ్తో బీజేపీ హైకమాండ్తో టచ్లో ఉన్నాడేమో, వస్తాడేమో బీజేపీకి అని ఆయన అభిప్రాయం చెప్పిండు. ఇప్పుడు ఇవన్నీ టాలీ అవుతున్నాయి చూసినరా. మీనాక్షి నటరాజన్ వెనుక కుట్రదారులు ఎవరు అంటే ఫహీం ఖురేషి, కుట్రదారులు వేరే ఉండొచ్చు, ఫహీం ఖురేషి ద్వారా ఎగ్జిక్యూట్ చేసింది ఇది. ఫహీం ఖురేషి ఇక్కడ బండి సంజయ్, తర్వాత మహారాష్ట్ర లీడర్లు, అక్కడి నుంచి మధ్యప్రదేశ్కి పోయింది. ఇది హైకమాండ్ వాళ్ళు చేసిన
ఎగ్జామ్లో తేలిందంట వాళ్ళకి. అసలు ఎట్లా చేరిందని ఎగ్జామ్లో ఇదంతా తెలిసిందంట. ఇక రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నాడు, హైకమాండ్ ఆయనకు అపాయింట్మెంట్ లేదు. ఆయన బిక్కముఖం వేసుకొని తిరుగుతుండే చెప్పాలంటే ఢిల్లీలో. బిక్కముఖం వేసుకొనే, ఇక్కడ మీటింగు అలవలేదు ఆయనకి, ఇంత కీలకమైన మీటింగు ఆయనకు అలవలేదు. తర్వాత ఆయన అక్కడ బీజేపీ లీడర్లను కలుస్తూ ఆయన ఏం సమాచారం ఇద్దామనుకుంటుందో తెలియదు పార్టీ హైకమాండ్కి, కాంగ్రెస్ హైకమాండ్కి, రాహుల్ గాంధీకి. కానీ ఇది ఎక్కడికి దారితీస్తుంది చాలా ఇంపార్టెంట్ చర్చ నడుస్తుంది. అసలు ముదిరిందనమాట. ఇన్ని రోజులు సహకరించిండు, ఇన్ని రోజులు మాట్లాడిండు, ఇన్ని రోజులు ఏదో చేసిండు, ఇదంతా వేరు. కానీ ఇప్పుడు ఒక కీలకమైన ఘట్టం జరిగింది. రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడని ఒక కీలకమైన ఆధారం హైకమాండ్కి దొరికింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.